చెల్లికి వేధింపులు, చపాతీ కర్రతో చంపిన అన్న. సమస్య వచ్చిందంటే చాలు చంపడమో చావడమో అన్నట్టుగా మారిపోయింది ఇప్పుడున్న యువత. కూకట్పల్లిలో చెల్లిని వేధించాడన్న కోపంలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. టిఫిన్ సెంటర్లలో గ్యాంగ్ వార్ ను తలపించే రీతిలో జరిగిన ఘర్షణలో మరో యువకుడు మృతి చెందాడు. కూకట్పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 22న రాత్రి స్నేహితులతో కలిసి కూకట్పల్లిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలు తినేందుకు వెళ్లాడు. అదే సమయంలో చెన్నబోయిన పవన్, అతడి సోదరుడు చెన్నబోయిన శ్రీధర్ తమ చెల్లెలతో కలిసి అదే టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చారు. అయితే పవన్ చెల్లెల్ని ఎప్పటినుంచో వెంకటరమణ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అలాగే టిఫిన్ సెంటర్ వద్దకు యువతి రాగానే కామెంట్ చేశాడు. చెల్లిని కామెంట్ చేశారన్న కోపంతో పవన్ వెంకటరమణతో వాగ్వాదానికి దిగాడు. వెంకటరమణ అతని స్నేహితులతో కలిసి పవన్ పై దాడి చేశాడు. దీంతో శ్రీధర్ మరో 2 యువకులకు ఫోన్ చేసి రప్పించాడు. 4 యువకులు కలిసి వెంకటరమణపై దాడి చేశారు. టిఫిన్ సెంటర్లో ఉన్న చపాతీ కర్రను తీసుకున్న పవన్ వెంకటరమణ తలపై తీవ్రంగా దాడి చేశాడు. స్థానికులు వచ్చి 2 గ్యాంగులను ఆపడంతో వెంకటరమణ అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. మరుసటి రోజు ఉదయాన్నే వెంకటరమణ అనారోగ్యానికి గురయ్యాడు. బాత్రూంలో స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వెంకటరమణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తలకు లోపల బలమైన గాయం కారణంగా చనిపోయినట్లు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. టిఫిన్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి వెంకటరమణపై దాడి చేసిన 4 యువకులను అరెస్టు చేశారు. క్షణికావేశంలో కొంతమంది యువకులు ఏం చేస్తున్నారో కూడా తెలవడం లేదు. గొడవ చిన్నదైనా పెద్దదైనా కోపంతో ఊగిపోతున్నారు. చిన్న వయసులోనే గ్యాంగ్ వార్లంటూ కొట్టుకు చేస్తున్నారు. చదువుకునే వయసులో రౌడీల్లా ప్రవర్తిస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.